ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుని బాధపరిచిన కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి మూలవాక్యం ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన మనస్సులో నొచ్చుకొనెను. భూమి మీద నరులను ఎందుకు చేశానా అని ఆయన నొచ్చుకున్నాడట. ఈ ఆది కాండములో నొచ్చుకున్న విషయం ఈ పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మలాకీలో కనపడుద్ది. ఎందుకు ఆయన సంతాపము నొందాడు? ఈ ఉన్న పుస్తకాలన్నీ వదిలిపెడితే ఆయన సంతాపము నొందాడు. ఎందుకంటే అసలు ఈ మనుషుల్ని ఎందుకైనా చేశానా? ఏదో మనం అంటాం, ఏందిరా నా కర్మ అంటుంటాం. అలా దేవుడు మానవుల్ని సృష్టించినందుకు బాధపడ్డాడు, మనస్సులో నొచ్చుకున్నాడు. ఏమిటి కారణం? ఎందుకు నొచ్చుకున్నాడు ప్రభు అనేది మనం గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు మనం చూస్తే చాలా సందర్భాలు మనకు కనబడతాయి. 1వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే దేవుని ప్రేమించుటలేదు, ప్రేమించే దేవుని మానవుడు తిరిగి ప్రేమించడం లేదు. అది దేవుడు చాలా క్లియర్గా ఆ విషయాలు తెలియజేస్తాడు. నేను ప్రేమిస్తున్నా మిమ్మల్ని, కానీ మీరు నన్ను ప్రేమించడం లేదు అని చెప్పి దేవుడు ఈ మలాకీ గ్రంథంలో ఆయన చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే 6వ వచనానికి, 1వ అధ్యాయం 6వ వచనానికి వెళ్ళిపోతే దేవుని ఘనపరచడం లేదు, దేవుని ఘనపరచడం లేదు అని చెప్పబడుతుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో మానవుడు అనేకమైన మేలులు పొందుతూ ప్రేమించబడుతూ ఆయనను ప్రేమించడం లేదు. అలాగే ఆయన ద్వారా ఘనపరచడం లేదు. ప్రభు అంటాడు, నేను వారిని పెంచి గొప్పవారిని చేసి తిని అని. గొప్పవారిని చేసినా వీరు దేవుని ఘనపరిచేవారుగా లేరు. అదే దేవుడు బాధపడతాడు. మళ్ళా మనం 3వ అధ్యాయం 7వ వచనానికి వస్తే, దేవుని యొక్క కట్టడలను మనము అనుసరించనందువల్ల ప్రభు బాధపడుతున్నాడు. దేవుని ప్రేమించకపోవడం వల్ల బాధపడుతున్నాడు, ఆయన ఘనపరచకపోవడం వల్ల బాధపడుతున్నాడు, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించనందువల్ల ఆయన బాధపడుతూ ఉన్నాడు. అలాగే 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే, వారు సమర్పణలు సరి అయిన సమర్పణలు కావు. చూడండి, మన వాళ్ళు దేవాలయంలోకి ఫ్యాన్లు కావాలట అని ఓ సంఘ కాపరి పిలిపించాడట. సరే, ఉషా ఫ్యాన్లు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, ఖైతాన్ ఫ్యాన్లు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన పీచోడు, అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టనివాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఫ్యానే కదా ఇచ్చేది, మళ్ళీ 1100 1200 ఎందుకు ఉషా ఫ్యాన్ కొనాలంటే, ఏదో చిన్న కలకట్టా ఫ్యాన్ కొంటే పోలా 300 రూపాయలు ఇస్తే అని తెచ్చాడట. అది అలాంటి సమర్పణలు సమర్పించేవారిగా ఉన్నారు. జాగ్రత్త. దేవాలయంలోనికి నువ్వు కుర్చీ తెచ్చినా, బెంచీ తెచ్చినా, ఒక వస్త్రం తెచ్చినా, ఏమి తెచ్చినా అది ప్రశస్తమైనదై ఉండాలి. నువ్వు కర్ర తీస్తే అది టేకు కర్రదే అయి ఉండాలి. అది బెంచీ అయినా కుర్చీ అయినా, లేదా తుమ్మ కర్రదై ఉండాలి. ఇలా ప్రశస్తమైనటువంటివే దేవాలయానికి తేవాలి అర్పణలుగా. కానీ వీరైతే ప్రశస్తము కానటువంటివి, సరి అయిన సమర్పణలు సమర్పించడం లేదు. అలాగే ఆత్మల అర్పణ కూడా సరైన రీతిలో ఆత్మలు అర్పించబడడం లేదు. అందుకే ప్రభు
బాధపడ్డాడు. అలాగే వారు మాటల చేత ఆయనను ఆయాస పెట్టారు. 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఇదే మలాకి గ్రంథంలో మాటల చేత వారి యొక్క చెడ్డ మాటల చేత ఆయనను ఆయాస పెట్టారు. చివరిగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో 10వ భాగం ఇవ్వమంటే దాన్ని దొంగిలించేవారు అయిపోయారు. అవును కదా, 10వ భాగం ఆయనది. దానిలో మన వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 2వ భాగమో 3వ భాగమో మహా అయితే ఇస్తున్నారు. మిగిలిన 7 భాగాలు ఏమైనట్లు? దొంగతనం చేసినట్లే. అర్థమవుతుందా మీకు? 10వ భాగం ఆయనది, ప్రథమ భాగం ఆయనది. అయితే ఈ 10వ వంతులో సపోజ్ 1000 రూపాయలు జీతగాడు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తే వాడు కనుక 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలు దేవునికి ఏదో 10వ భాగం ఇచ్చామని చెప్పుకోవడం చాలా తప్పు. 50% దొంగిలించినట్లు లెక్క ఆయన. కాబట్టి 10వ భాగాన్ని దొంగిలించడం చూచి చాలా బాధపడుతున్నాడు ప్రభు. చివరిగా ఈ 3వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తే మీ సంభాషణలు దుష్ట సంభాషణలుగా ఉన్నందున ఆయనను ఆయాస పెట్టు సంభాషణలైపోయాయి. అందుకే ప్రభు ఈ నరులను ఎందుకైనా చేశానా అని చెప్పి ఆయన బాధపడ్డాడు, మనస్సులో నొచ్చుకున్నాడు. ఎందుకంటే ఇదిగో ఇందుకు దేవుని ప్రేమ పొందుతూ దేవుని ప్రేమించకపోవడం, దేవుని చేత ఘనపరచబడుతూ దేవుని ఘనపరచకపోవడం, ఆయన కట్టడలు ఇచ్చిన వాటిని మనం అనుసరించకపోవడం, అలాగే ఆయనకు సరి అయిన సమర్పణలు చెల్లించకపోవడం, మాటల చేత ఆయనను ఆయాస పెట్టడం, 10వ భాగాలు దొంగిలించడం, దుష్ట సంభాషణలతో ఆయనను ఆయాస పెట్టడం, ఇన్ని కార్యక్రమాలతో మానవుణ్ణి అసలు చేసినందుకు ఎందుకు చేశానా వీణ్ణి అని ప్రభు బాధపడ్డాడు, మనస్సులో నొచ్చుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నింటినీ విడిచిపెడదాం. వాటిని విడిచిపెడితేనే ప్రభువుతో మనం సత్సంబంధం కలిగి ఉంటాం. మన ఆత్మ దైవాత్మతో సంధానం చేయబడుతుంది. అప్పుడు మన శరీరాత్మలు ఆశీర్వదించబడతాయి. ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ మీ శరీరాత్మలు ఆశీర్వదించబడినట్లుగా ఇదిగో నేను చెప్పిన ఈ మాటలన్నిటి విషయంలో జాగ్రత్త పడండి. మిమ్మును గురించి ప్రభువు మనస్తాపపడకుండా మీ జీవితాలను కాపాడుకోండి. అలాగున త్రియేక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదములకు వందనములు తండ్రి. భూమి మీద నరులను సృష్టించినందుకు నీ మనస్సు నొచ్చుకున్నది ప్రభువా. కారణాలు అనేకం. ఆ కారణాలు మలాకి గ్రంథంలో ఇప్పుడు మేము ధ్యానించుకున్నాం. ఆ కారణాలన్నింటినీ విడిచిపెట్టి నిన్ను ఆయాస పెట్టువారుగాను నీ మనస్సును కష్టపెట్టువారిగాను మేము ఉండకుండా నిన్ను ఆనందపరచువారిగా మేముండునట్లుగా ఈ వాక్యమును వినిన బిడ్డల యొక్క శరీరాత్మల జీవితాలు నీకిష్టమైన జీవితాలుగా మార్చుకోమని, వీరి యొక్క సమస్త అవసరతలు దయతో తీర్చుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకాలము మీకు తోడయుండునుగాక. ఆమేన్.